అర్జునుడికి కర్ణుడికి మొదటి పోటీ ఎప్పుడు జరిగిందో మీకు తెలుసా? అది తెలియాలి అంటే ఈ వీడియో చివరిదాకా చూడండి. అర్జునుడు విలువిద్య ప్రదర్శన చేస్తూ ఉంటే గురువుకి చెప్పకుండా సభా మర్యాద లేకుండా నాతో ద్వంద్వయుద్ధం చెయ్యి అని కర్ణుడు రంగంలోకి వస్తాడు. వచ్చి పార్జన్యాస్త్రాన్ని వేస్తాడు. దానితో నీలి మేఘాలు కమ్ముకొని అర్జునుడు కూడా నీలిమేఘశ్యాముడు కాబట్టి అందులో కలిసిపోతాడు. కానీ కర్ణుడు సూర్య తేజస్సుతో బంగారంలాగా మెరిసిపోతూ ఉంటాడు. అర్జునుడు వాయువ్యాస్త్రాన్ని వేసి ఆ మేఘాలను తొలగిస్తాడు. వెంటనే కృపాచార్యుడు వచ్చి వాళ్ళిద్దరిని విడదీస్తాడు. నువ్వు అర్జునుడితో ద్వంద్వయుద్ధం చేయాలి అంటే నువ్వు ఎవరో చెప్పు అంటారు. కానీ కర్ణుడు సిగ్గుతో మౌనంగా తలదించుకుంటాడు. దుర్యోధనుడికి అర్జునుడితో పోటీ ఉండేవాడు ఇవాళ కనిపించాడు. అతడు రాజైతేనే ద్వంద్వయుద్ధానికి పనికి వస్తాడు అంటే నేను ఇప్పుడే నా అంగరాజ్యాన్ని ఇచ్చి అతనికి పట్టాభిషేకం చేస్తా అని కర్ణుడికి రాజుగా పట్టాభిషేకం చేస్తారు. అప్పుడు కర్ణుడు నీకేం కావాలి అని దుర్యోధన్ని అడిగితే నాకేమీ వద్దు, నీతో స్నేహం ఉంటే చాలు అని దుర్యోధనుడు అంటాడు. నా ఊపిరి ఉన్నంతకాలం నేను నీకు స్నేహితుడుగానే ఉంటాను అని కర్ణుడు ప్రమాణం చేస్తాడు. కానీ అప్పటికే సూర్యాస్తమం అయిపోయింది కాబట్టి ఇంకా పోటీ అక్కడితో ఆపేస్తారు. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.